నమస్కారం. రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు పసందైన రుచులను మీకు పరిచయం చేస్తున్న మన రుచి చూడు కార్యక్రమంలో ఈ రోజు సరికొత్త రుచిని పరిచయం చేసేందుకు నేను వచ్చేసాను ఆర్కే పురంలో ఉన్న సుహాసిని గారి ఇంటికి. మరి సుహాసిని గారు ఈ రోజు మనకు ఎటువంటి రుచితో సిద్ధంగా ఉన్నారో ఆవిడ అడిగి తెలుసుకుందాం. నమస్తే సుహాసిని గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు? నేను చాలా బాగున్నాను సుహాసిని గారు. మరి ఈ రోజు మా రుచి చూడు ప్రేక్షకుల కోసం ఎటువంటి రుచిని పరిచయం చేస్తున్నారు? నేను ఈ రోజు కీమా బాల్స్ చేసి చూపిస్తానండి. కీమా బాల్స్. వావ్, నాకు కీమా అంటే చాలా ఇష్టం. దాంతో బాల్స్ తయారు చేసి చూపిస్తున్నారు. ఓకే, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చెప్పేస్తారా? కీమా, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలాచీ, చెక్క, లవంగాలు, ఇవన్నీ, పసుపు. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేసాం కదా సుహాసిని గారు. ప్రాసెస్ స్టార్ట్ చేస్తారా? చేస్తాను. ఫస్ట్ ఏం చేసుకోవాలి? స్టవ్ వెలిగించాలండి. ఓకే, ప్యాన్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలా? హాఫ్ కప్ ఆయిల్. హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి. ఓకే, సుహాసిని గారు మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ నుండి ఇంతకుముందు జాబ్ చేసేదాన్ని, టీచర్ జాబ్. ఓ, ఇంకా పిల్లలు చూసుకోవడం సరిపోతుంది కాబట్టి గ్యాప్ ఇచ్చాను. మళ్ళీ ఈ ఇయర్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, ఈ అకాడమిక్ ఇయర్లో జాయిన్ అవుతాం. ఓకే, టీచర్ గా చేస్తూ కూడా ఇంత స్లోగా చెప్తున్నారు, పిల్లలకి ఏమైనా అర్థం అవుతుందా అండి? అర్థమవుతుందండి. చాలా సైలెంట్ గా ఉన్నారు. అంటే సైలెన్స్ సైలెన్స్ అని చెప్పి చెప్పి మీరు ఇలా అయిపోయారా? టీచర్లు అంటే అలానే ఉంటారండి, డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు కదా, ఇంకా అదే అలవాటు అయిపోతుంది ఎక్కడైనా. ఇంట్లో కూడా టైం టు టైం అన్నీ అయిపోవాలా? అవునండి. ఓకే, పిల్లలు మీకు ఎంతమంది? 3 పిల్లలండి. బాబు 6th క్లాస్, 2 పాపలు ట్విన్స్. ఓకే, వాళ్ళు ఏం చదువుతున్నారు? 5th క్లాస్ చదువుతారు. 5th క్లాస్. ఓకే, అంటే మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళని కూడా మీతో పాటు తీసుకువెళ్ళిపోతారా? లేదండి, వాళ్ళు స్కూల్ వేరు, మీది వేరు? వేరండి. ఓకే, మీ వారు ఏం చేస్తూ ఉంటారు? ఫార్మా కంపెనీలో చేస్తారండి, సైంటిస్ట్. R&D వర్క్స్ చేస్తారు. ఆయన ప్రభావం మీ పైన స్పష్టంగా కనిపిస్తుంది. అంటే తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తారు కదా, అలా కాకుండా మీరు మాటలు తక్కువ, చాలా తక్కువ పొదుపుగా వాడుతున్నారు. అదేం లేదండి, మాట్లాడతాను. ఓకే, ఆయిల్ హీట్ అయింది కదా. ఇదంతా నేను మ్యారినేట్ చేసి తీసుకొచ్చాను. ఏమేమి యాడ్ చేసుకున్నారు అందులో? ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, ఇదంతా గరం మసాలా అంతా పౌడరు కలిపేసి మ్యారినేట్ చేసి పెట్టాలండి 1/2 అవర్. తర్వాత బాల్స్ లాక్ చేసుకోవాలండి. ఓకే, ఆయిల్ హీట్ ఎక్కేలోకి బాల్స్ రెడీ చేసుకుంటాను. ఓకే, ఫ్రెష్ కీమాని తీసుకున్నారు కదండి? ఫ్రెష్ అండి. ఓకే, ఫ్రెష్ కీమాని తీసుకొని అందులో కొంచెం పసుపు, కారం, ఉప్పు, అలానే మసాలా పౌడర్ అన్ని కలిపిన పేస్ట్ కూడా చేసేసి అంతా మిశ్రమంలో కలిపేసి ఒక అరగంట సేపు నానబెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం బాల్స్ లాగా దాన్ని చుట్టేసుకొని ఆయిల్ హీట్ అయినాక దాన్ని ఫ్రై చేసుకోవాలి. అంతేనండి సుహాసిని గారు? అవునండి, అంతే అండి. ఓకే, ఈ వంటలకి టైం ఉంటుందా మీకు? ఉంటుందండి. ప్రజెంట్గా హౌస్ వైఫ్గానే ఉంటున్నాం కాబట్టి ఇంకా ఓకే, టైం దొరుకుతుంది. ఎటువంటి వంటలు చేసేందుకు ఇష్టపడుతూ ఉంటారు? ఎక్కువ స్నాక్స్ ఇష్టపడతారండి పిల్లలు. ఓకే, ట్విన్స్ అన్నారు కదా, ఇద్దరు బాగా అల్లరి చేస్తుంటారా? అబ్బాయి బాగా చేస్తుంటాడా? 3 బాగానే చేస్తారు అల్లరి, మళ్ళీ షేరింగ్ కూడా ఉంటుంది, బాగానే ఉంటారు. అల్లరిలో షేరింగా? అన్నిళ్ళలో షేరింగ్ ఉంటుందండి. ఓకే, వంటలు చూస్తూ ఉంటారా లేకుంటే ఎక్కువగా బయట వెళ్ళి తినేందుకు ఇష్టపడుతూ ఉంటారా? లేదండి, ఇంట్లోనే చేస్తా, అన్ని హెల్తీ ఫుడ్స్ పెడతాను. టీచర్ అన్నారు కాబట్టి టైం టేబుల్ ఆల్రెడీ అక్కడ ఫిక్స్ అయిపోయి ఉంటుంది, దాన్ని ఎవరు మార్చలేరు. ఓకే, మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటండి? బయాలజికల్ సైన్స్ అండి, నేను అదే టీచ్ చేసేదండి. ఓకే, ఎంతవరకు టీచ్ చేసేవారు? నేను 7th to 10th చెప్పేది. ఓకే ఓకే, కొంచెం కష్టం కదా. మీరేం చదువుకున్నారు? నేను MSc B.Ed అండి. ఓ, పిల్లలు చిన్నవాళ్ళని చెప్పేసి జస్ట్ గ్యాప్ ఇచ్చాను. పిల్లలు కూడా ఇంట్లోనే ట్యూషన్స్ అన్ని చెప్పేస్తూ ఉంటారా? నేనే చెప్తానండి, ఇంకా బయట ఏం పంపించను. ఇప్పటి వరకు అయితే నేనే చెప్పుకుంటున్నాను, వింటున్నారు వాళ్ళు కూడా. ఓకే, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ అండి. ఓకే, ఎందుకంటే అక్కడ సైంటిస్ట్ అన్నారు కదా, అట్లా ఏమైనా సెట్ అయిందేమో అనుకున్నాను. ఎన్ని ఇయర్స్ అవుతుంది పెళ్ళి? 12 years అయింది. 12 years. మీ వారికి ఎక్కువగా నాన్ వెజ్ ఇష్టమా వెజ్జా? నాన్ వెజ్ బాగా ఇష్టం. ఇది కూడా ఆయన ఫేవరెట్ అనుకుంటా. నాన్ వెజ్లో ఏ వెరైటీ చేసినా ఇష్టమేనా? ఓకే, పిల్లలకి
ఆ పిల్లలకి వెజిటేరియన్ ఇష్టం, స్నాక్స్ ఇష్టం ఎక్కువ, నాన్ వెజ్ కంటే. ఆయిల్ హీట్ ఎక్కిందంటే వేసుకో. దీనికి సైజ్ అంటూ ఏం లేదు, మనకి మన ఇష్టం వచ్చిన సైజులో చేసుకో. ఎందుకంటే నాన్ వెజ్ తినని పిల్లలకి ఇది ఏంటి అన్నది తెలియకుండా ఉంటుందని ఇలా చేస్తుంది. ఇలా చూస్తే మంచూరియా లాగా మనకి అనిపిస్తుంది కాబట్టి వెజ్ మంచూరియా అనుకోవచ్చు, ఏదో అనుకొని తినేస్తారు. ఓకే, అంటే టేస్ట్ లో మనకి తెలిసిపోతూ ఉంటుంది. మా బాబు తినడండి నాన్ వెజ్, అందుకని వాడి కోసం అని ఇలా చేస్తే అదేంటో ఉంటుంది. ఓకే, మామూలు సండేస్ లో ఏం చేస్తూ ఉంటారు? బయటగా సినిమా మూవీస్ అట్లా వెళ్తుంటామండి, మూవీకి పిల్లల్ని తీసుకొని పార్క్కి అలా వెళ్తుంటాం. అంటే మీ వారికి టైం ఉండేదే చాలా తక్కువ అనుకుంటా. తక్కువ అండి. ఓకే, హైదరాబాద్లోనే ఉంటారా లేకుంటే అవుట్ స్టేషన్ కూడా వెళ్ళాల్సి ఉంటుందా వర్క్? లాస్ట్ 2 years వెళ్ళారండి చెన్నై, ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడే ఉంటున్నారండి. ఓకే, మీరు ఖాళీ సమయంలో ఏం చేస్తూ ఉంటారు? ఇప్పుడు ఎలానో హౌస్ వైఫ్ కాబట్టి బాగానే టైం. టీవీ చూడడం, పేపరు, ఇంకా న్యూస్ ఛానల్. ఓకే, కొత్త కొత్త విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు, పిల్లలకి చెప్తూ ఇంకా. ఓకే, మూవీస్ అంటే చాలా తక్కువ చూస్తానండి. ఎవరు ఇష్టమైన హీరో ఉన్నారు? మహేష్ బాబు. మహేష్ బాబా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే పేరు వినిపిస్తుంది, మహేష్ బాబు. మీ పిల్లలకు కూడా మహేషేనా? వాళ్ళకి తెలియదండి, వాళ్ళని ఎప్పుడు అడగలేదు. వాళ్ళ టేస్ట్ ఇంకా తెలుసుకునే టైం రాలేదు, టీచర్గా ఇంకా టైం పడుతుంది తెలుసుకునేందుకు. ఓకే, మనకి ఆ మటన్ కీమా స్మెల్ కూడా తెలుస్తుంది వేయించేటప్పుడు. బాగా వేగిపోవాలా? డీప్ ఫ్రై కదా, కొంచెం డీప్ ఫ్రై. ఒక 20 minutes పడుతుందండి కుక్ అవ్వడానికి. అంటే ఇది మనం పచ్చి కీమా వేస్తున్నాం కాబట్టి సిమ్ లో పెట్టుకుంటూ అట్లా ఫ్రై చేయాలి. ఓకే, అంటే ఈ బాల్స్ చక్కగా ఈ కీమాని ఉడికించేసుకొని అట్లాంటప్పుడు అలా తయారు చేస్తే వీలు కదా? అది విడిపోతుందండి, ఆయిల్ ఆల్రెడీ బాయిల్ అయితే విడిపోతుంది. ఇది పచ్చిదే కాబట్టి ప్యాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే ఓకే, ఇది కూడా ఒక టిప్ లాగా యూజ్ అవుతుంది. అంటే స్మెల్ పోయేందుకు, చక్కగా బాయిల్ అయినందుకు, త్వరగా అయిపోయినందుకు చాలా మంది ఏం చేస్తారంటే ఉడికించి చేద్దామని ట్రై చేస్తూ ఉంటారు. అలా అయితే కనుక విడిపోతుంది అనమాట ఫ్రై చేసేటప్పుడు. ఓకే, ఇంకేమైనా టిప్స్ చెప్తారు మా కోసం? చెప్తాను, చెప్పండి. అది ఫేస్ గ్లో అవ్వడానికి తేనె, నిమ్మరసం, పెరుగు, శనగపిండి కలిపేసి ప్యాక్ చేసుకొని ఒక 15 minutes తర్వాత వాష్ చేసుకుంటే ఫేస్ గ్లో అవుతుంది. ఓకే, ఫేస్ అనేది గ్లోగా మారటానికి ఏం చేయాలంటే శనగపిండి, పెరుగు, నిమ్మరసం, తేనె ఈ 4 items కలిపేసి ఒక 15 minutes పాటు ఫేస్కి అప్లై చేసేసి తర్వాత వాష్ చేసుకుంటే ఫేస్ అనేది గ్లోతో మెరిసిపోతుంది. అంతేనండి? ఓకే, 20 minutes పాటు మనం చక్కగా ఫ్రై చేసుకున్నాం కదా సుహాసిని గారు. డిష్ అవుట్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. స్టవ్ ఆపేనా? ఆపేయండి. ఇదిగోండి, టిష్యూస్ వేసుకున్నాం, పేపర్లో ఆయిల్ అంతా అప్డేట్ చేసుకునేందుకు. ఓకే, అంటే కలర్లో మనం లైట్గా బ్రౌన్ కలర్ వస్తుంది. ఓకే, అది వేగిందని మనకి కలర్ వస్తే తెలిసిపోతుంది. ఓకే, సర్వింగ్ ప్లేట్లోకి చేశానండి. ఓకే, ఇదిగోండి ఫైనల్గా ఇదే కదా? అవునండి. వేసేసుకుంటారా? వేడి వేడి కీమా బాల్స్ రెడీ అండి, టేస్ట్ చేయండి. ఓకే సుహాసిని గారు, వావ్, చాలా వేడి వేడిగా మంచి గుమగుమలతో నాకు ఎప్పుడు టేస్ట్ చేయాలనిపిస్తుంది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీకోసం టేస్ట్ చెప్పేస్తా ఎలా ఉందో. చాలా బాగుంది.